మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20న భీష్మ ఏకాదశి రాబోతోంది. ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుయోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించారు. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడి చెంతకు తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు. కృష్ణుడు, పాండవులు అక్కడకు వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలు, ధర్మ సంశయాలు, సూక్ష్మ విషయాలను తెలియజేశాడు. విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్ముడే బోధించాడు. అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజు పుత్ర సంతానం కలిగిన వారు, అంటే కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పని చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక కొడుకు ఉన్నా, 2, 3 కొడుకులు ఉన్నా, ఎంతమంది కొడుకులు ఉన్నా సరే తప్పకుండా ఈ పరిహారం చేయాలని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఈ భీష్మ ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి, అలాగే కొడుకులు లేనివారు ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు భారతంలో భీష్ముడు చెప్పిన 3 చేపల కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచించి, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాడు. భారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిల్లో ఒకటి ఈ 3 చేపల కథ. అనగనగా ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. వాటి పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. ముగ్గురి ఆలోచనలు, నడవడికలు వేరైనా అవి మంచి మిత్రులు. నీరు నిండుగా ఉండి చెరువు చల్లగా ఉండటంతో హాయిగా కాలం గడిపేవవి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. వర్షాకాలం గడిచింది, శీతాకాలం గడిచింది, ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే వేడి నిప్పులను చెరిగింది. ఎండ వేడిమికి వడగాల్పులు తోడవటంతో చెరువు ఎండి పోసాగింది. రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు దీర్ఘదర్శి. మిత్రులిద్దరినీ పిలిచి ఇలా చెప్పాడు. చూశారుగా మిత్రులారా, ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజురోజుకు చెరువు ఎండిపోతున్నది. ఎండిపోయిన చెరువులో మనం ఉండటం ప్రమాదకరం. పైగా ఈ చెరువుకి ఇంకో చెరువుకి పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో మన బ్రతికే ప్రశ్నార్థకమవుతుంది. అందుకని ముందుగా మనం మేల్కోవటం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించటం శ్రేయస్కరం అని చెప్పింది. దీర్ఘదర్శి ఆలోచన, ఆందోళన విన్న స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు. వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా దీర్ఘదర్శితో, మొదలుపెట్టావా? ఎండాకాలం ప్రారంభమయ్యింది, ఇంకా మొదలు పెట్టలేదేమిటా అని చూస్తున్నాను అని పగలబడి నవ్వి, అన్నిటికీ ముందే భయపడకూడదు మిత్రమా. ప్రమాదం అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకటం దుఃఖదాయకం.
ప్రమాదం ముంచుకొస్తే అప్పుడు ఆలోచిద్దాము, అప్పటిదాకా హాయిగా ఉండు, లేనిపోని భయాలు పెట్టుకోకు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడెండిపోయింది చెరువు? సముద్రంలా చల్లగా ఉంటేను. ప్రతిసారి ఎండాకాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. అయినా ఇప్పుడప్పుడే ఈ చెరువు ఎండిపోదు, మనకే ఆపద రాదు, తిని తిరగకుండా ఎందుకీ భయాలు అని దీర్ఘదర్శి మాటలను వారిరువురు కొట్టిపారేశారు. తన మాట వినిపించుకొని మిత్రులిద్దరినీ జాలిగా చూశాడు. దీర్ఘదర్శి ఇక అక్కడ ఉండటం ఎంతమాత్రం క్షేమకరం కాదనుకుని పల్లంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి వేరే చెరువుకు చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకిపోసాగింది. అది గమనించిన జాలరులు చేపల వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగ్గా లేని ఆ చెరువులో జాలర్లకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటినారకు గుచ్చి మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు. ఇదంతా చూసిన ప్రాప్తకాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి ఒక పథకాన్ని ఆలోచించాడు. జాలరి చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. కానీ ఇప్పుడు ఎంచక్క తాటి తీగను నోటితో కరచి పట్టుకుని చచ్చిన దానిలా వేలాడతాను. పట్టిన చేపల మట్టిని వదిలించేందుకు జాలరి ఎప్పుడైతే మంచినీటిలో చేపలన్నిటినీ కూడా ముంచి తీస్తాడో అప్పుడు అదే అవకాశంగా నీటిలోనికి జారుకుంటాను. అక్కడి నుంచి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకుని ఈ ప్రమాదాన్ని నుంచి తప్పించుకుంటాను అని ఆలోచించి తన పథకాన్ని అనుకున్నట్లుగానే చేశాడు. చేపల గుత్తిని కరిచి పట్టుకుని చచ్చినట్లు నటించాడు ప్రాప్తకాలజ్ఞుడు. జాలరి మరిన్ని చేపలను పట్టుకుని అక్కడి నుంచి ముందుకు నడిచాడు. బురదలేని తేటనీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలిసిపోయాడేమో, దాహమనిపిస్తే దోసిట నీరు పట్టి త్రాగాడు. తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. చేపలన్నీ బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు చేపల గుత్తిని మంచినీటిలో ముంచి తీశాడు. జాలరి గుత్తిని ముంచటమే ఆలస్యం. ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోనికి జారుకుని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రం దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా ప్రాప్తకాలజ్ఞుడిగా తగిన సమయానికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఏం కాదులే అనుకుంటూ రోజులు గడిపేసి చివరకు జాలరి వలకు చిక్కి చనిపోయి మరొకరికి ఆహారమైపోయాడు. ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు, రాగల ఆపదను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులు దీర్ఘసూత్రుడిలా ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తూ ఉంటారు. నేను తెలివి గలవాడిని, అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్తకాలజ్ఞుడిలా ప్రాణ సంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దీర్ఘదర్శి లాంటి జాగ్రత్త పరులు చీకుచింత లేకుండా హాయిగా సుఖంగా ఉండగలుగుతారు అని భీష్ముడు ధర్మరాజుకు తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏ విధంగా నిర్వర్తించాలో తెలియజేశాడు. ఆ వీడియోలోకి వస్తే, భీష్మ ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఒక పని చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కొడుకులు ఉన్నవారే ఎందుకు చేయాలంటే, మన దేశంలో పుత్రులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరూ తమకు మగపిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు కానీ కనీసం ఒక్క మగపిల్లవాడైనా సరే పుట్టాలని, అప్పుడే తమ వంశం నిలబడుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. కొడుకుల వలన వంశాభివృద్ధి జరుగుతుంది. కొడుకులే తమను పున్నామ నరకం నుండి కాపాడుతారని తల్లిదండ్రులు భావిస్తారు. ఇతర దేశాల్లో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా చూస్తూ ఉంటారు. కానీ మన దేశంలో మాత్రం మగపిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మగపిల్లలు లేనివారు అంటే కేవలం ఆడ సంతానమే ఉన్నవారు మగపిల్లలు ఉన్నవారిని చూసి అసూయపడుతూ ఉంటారు. అందుకే మగపిల్లలు ఉన్న తల్లులు ఆ మగపిల్లల కోసం అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. వారి జాతకాలను పంతుళ్లకు చూపిస్తూ ఉంటారు. ఇలా కొడుకుల కోసం తల్లిదండ్రులు ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు. వారు ముసలివాళ్ళు అయ్యాక వారి కొడుకులు కూడా వారి మీద అంతే శ్రద్ధ చూపించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే కొడుకులు ఉన్నవారు భీష్మ ఏకాదశి రోజు తప్పక ఒక పని చెయ్యాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు. కొడుకులు ఉన్న తండ్రి ఈరోజు భీష్మ తర్పణాన్ని వదలాలి. అంటే మీ కొడుకులు చూసే విధంగా మీ కొడుకులను దగ్గర ఉంచుకొని భీష్మ తర్పణం వదలండి.
ఇలా చేస్తే మీ కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భీష్మ తర్పణం వదలండి. అలాగే మీ కొడుకులు కొంచెం వయసులో పెద్దవారైతే వారితో కూడా భీష్మ తర్పణం వదిలించండి. ఎందుకంటే తండ్రి ఉన్నవారు కూడా భీష్మ తర్పణం వదలవచ్చు. మరి ఆ తర్పణం ఎలా వదలాలి అంటే దక్షిణం దిక్కు వైపు తిరిగి 3 సార్లు నువ్వులు కలిపిన నీటిని దోసిళ్లతో వదిలి భీష్ముడిని తలుచుకోండి. అంతే. ఇలా ఈరోజు తర్పణం వదిలితే చాలా మంచి జరుగుతుంది. కనుక కొడుకులు ఉన్నవారు తప్పక మీ కొడుకులతో భీష్మ తర్పణం వదిలించండి. అలాగే తండ్రులు కూడా భీష్మ తర్పణం వదలండి. మన సాంప్రదాయాలను మీ కొడుకులకు అలవాటు చేయండి. దాని వలన మీరు గతించిన తర్వాత మీ కొడుకులు మీకు తర్పణం వదిలి స్వర్గ ప్రాప్తి కలిగేలాగా చేస్తారు. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం 5:30 భీష్మ పితామహుడికి తర్పణాలు వదలండి. ఇలా తర్పణాలు విడిస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అలాగే తల్లులు ఈ భీష్మ ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన దీపం పెడితే కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారని శాస్త్రాలలో ఉంది. మరి ఆ దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. ఈరోజు చక్కగా బియ్యపిండి తీసుకొని దానిలో చిటికెడు పసుపు బెల్లము కలిపి పసుపు రంగులో ఉండే ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పసుపు ప్రమిదను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ ఉంచి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక్కసారి మీ కొడుకులు వృద్ధిలోనికి రావాలని మనసారా కోరుకోండి. ఈ పసుపు దీపం వలన మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు ఈ 2 పరిహారాలు చేస్తే ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుంటుంది. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడే గనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీష్ముని ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్టలోనేమి భీష్ముడికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగ పురుషుడే. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ఉపవాసం శుభదాయకం అంటారు. ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు మధ్యాహ్నం 1 పూట భోజనం చేయాలి. ఈ రోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి. పండ్లు తీసుకోవాలి. ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి సకల సంపదలు చేకూరతాయి. వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం. గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజున విష్ణు ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుణ్ణి తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. అంతేకాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు. భీష్మ ఏకాదశిని భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కురు పితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వటం సాంప్రదాయం. భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ కూడా ఆ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వం నాడు తిలా జలాలు సమర్పించాలి. ఈరోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలు పఠించాలి. విష్ణు సహస్రనామం ఎప్పుడూ పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు, అన్నిటి నుంచి విముక్తి పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది.
ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పఠనం చేసిన అంత పుణ్యం ఫలితం కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.